బొందితో స్వర్గానికి పోలి స్వర్గం కథ. కార్తీకమాస విశిష్టత. కార్తీకమాసమంతా నియమనిష్టలతో పూజా కార్యక్రమాలు చేపట్టి నెల రోజులు పూర్తికాగానే గుర్తుకు వచ్చే కథ పోలి స్వర్గం. పోలి అనే గృహిణికి సంబంధించిన ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కార్తీకమాసంలో పాపాలను పోగొట్టే దీపాలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో, ఈ మాసంలోని ఆచారాలను ఎందుకు పాటించాలో తెలియజెప్పేదే పోలి స్వర్గం కథ. పోలి కుటుంబం. అత్తగారి అసూయ. ఒక ఊరిలో ఒక ఉన్నాడి కుటుంబం ఉండేది. కొడుకులు, కోడళ్లతో ఆ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. ఆ కోడళ్లలో చిన్న కోడలి పేరు పోలి. చిన్నప్పటినుండే ఆమెకు దైవభక్తి అంటే ఆసక్తి. పూజలు, వ్రతాలు చేయడం అలవాటు. అయితే ఆమె అత్తగారు ఆమెను అస్సలు మెచ్చుకునేవారు కాదు. ఆ మెచ్చుకోలుకు అత్త చాలా నోచుకునేది. తానే గొప్ప భక్తురాలినని ఆమె ఉద్దేశ్యం. పూజలు, నోములు తానే చేయాలనే అహంకారం ఉండేది. కార్తీక స్నానాలు, పోలి కష్టాలు. కార్తీకమాసం రాగానే అత్త తన ఆధిక్యతను నిరూపించుకోవడానికి ఆరాటపడింది. చిన్న కోడలిని ఇంట్లోనే ఉండమని, మిగతా కోడళ్లను మాత్రమే ప్రతిరోజూ నదికి తీసుకువెళ్లేది. అక్కడ నదీస్నానాలు చేసి దీపాలు వెలిగించుకుని వచ్చేవారు. చిన్న కోడలు పోలి దీపం వెలిగించేందుకు కావాల్సిన వస్తులేవి ఇంట్లో లేకుండా చేసి మరీ వెళ్లేది అత్తగారు. పోలి భక్తి, రహస్య దీపారాధన. అయినా సరే పోలి సమయస్ఫూర్తితో పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కొంత పత్తిని తీసుకుని ఒత్తిని చేసి కవ్వానికి అంటుకుని ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించి, ఆ దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిమీద బుట్టని బోర్లించేంది.